ఇవాళ మన షోలో మనం చూడబోయేది విఘ్నేష్ శివన్ పిఆర్ ప్రదీప్ రంగనాథన్ కాంబినేషన్లో వచ్చిన ఎల్ఐకే లవ్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ మూవీ రివ్యూ. ఈ సినిమా హ్యూమన్ ఫీలింగ్స్కు ఏఐ యాప్కు మధ్య జరిగే క్లాష్ అనే థీమ్తో సాగుతుంది. 2040లో జరిగే కథగా దీన్ని చూపించారు. ఆ కాలంలో ఏఐ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ప్రేమను ప్రెడిక్ట్ చేయడం కోసం ఎల్ఐకే అనే ఒక యాప్ని తయారుచేస్తారు. ఈ యాప్ను మన హీరోయిన్ వాడుతుంటారు. ఆవిడ ఒక సోషల్ మీడియా ఎడిక్ట్ మరియు ఒక ఇన్ఫ్లుయెన్సర్. దీనికి పూర్తి విరుద్ధంగా మన హీరో ఉంటాడు. సోషల్ మీడియా వాసన కూడా తెలియకుండా తన తండ్రి అతన్ని పెంచుతాడు. ఆ తండ్రి పాత్రలో సీమాన్ నటించారు. ప్రదీప్కు హీరోయిన్కు మధ్య ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమలో ఈ యాప్ వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఆ యాప్కు వ్యతిరేకంగా హీరో ఏం చేశాడు, చివరికేమైంది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాకు మెయిన్ ప్లస్ వరల్డ్ బిల్డింగ్ అనే చెప్పాలి. అంటే 2040లో చెన్నై ఎలా ఉంటుంది అనేదాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ఆ క్రియేటివిటీకి ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అలాగే ఒక ఏఐ యాప్కు హ్యూమన్ ఇమోషన్స్కు మధ్య జరిగే బ్యాటిల్ అనే ఐడియాను కూడా అభినందించాలి. ఇలాంటి ఒక క్లాష్ని చూపించేటప్పుడు ఆ హ్యూమన్ ఇమోషన్స్ని ఎంత ఆర్గానిక్గా చూపించాలి, కానీ ఇందులో చాలా క్రింజ్గా చూపించారని చెప్పవచ్చు. ఉదాహరణకు మన హీరోయిన్ను మొదటిసారి చూడగానే అతనికి హార్ట్అటాక్ వస్తుంది. ఏదో సరదాకంటున్నారేమో అనుకుంటే నిజంగానే సీరియస్గా అలాంటి ఒక సీన్ పెట్టారు. సరే, అదలా ఉంటే హీరోయిన్ ఇద్దరూ నెక్స్ట్ లెవెల్కు అంటే ఫిజికల్గా దగ్గరవ్వాలి అనుకున్నప్పుడు కండోమ్స్ ఆర్డర్ చేస్తారు. ఓకే, దాంతోపాటు డైపర్లను కూడా ఆర్డర్ చేస్తారు. ఎందుకంటే ఏదో ఒకటి ఖచ్చితంగా యూజ్ అవుతుంది కదా అనే లాజిక్ చెప్తారు. ఇదసలు ఎలాంటి విడ్డూరమైన లాజిక్కో అర్థం కాలేదు. అలాగే గర్ల్ బెస్టీ ప్రాముఖ్యతను చెప్తానంటూ గౌరీ కిషన్ క్యారెక్టర్ను తీసుకొచ్చి ఆ పాత్రను చాలా చులకన చేసి దాని ద్వారా చాలా మొక్కుబడిగా కొన్ని విషయాలు చెప్పారు. ఇలా ఇమోషనల్ సీన్స్ అన్నీ చాలా నీరసంగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్లో ఆ కార్పొరేట్ సంస్థకు వ్యతిరేకంగా హీరో నిలబడేటప్పుడు ఆరంభంలో కొన్ని సీన్లు ఓకే అనిపించాయి. కానీ ఆ తర్వాత జైల్లో జరిగే సీన్లు, ప్రజలను మార్చడానికి ఇచ్చే మెసేజ్లు ఇవన్నీ చాలా బోర్ కొట్టించాయి. ఈ సినిమా సోషల్ మీడియాకు, ఏఐకు వ్యతిరేకమైన సినిమా. కానీ సినిమా అంతా చూస్తే నిండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కనిపిస్తారు. ఎందుకు? ఈ సినిమా గురించి వాళ్ళు ప్రమోషన్స్ చేసి పాజిటివ్గా చెప్తారని కావచ్చు. కావాలంటే చూడండి, ఈ సినిమాకు చాలా పాజిటివ్ ప్రమోషన్సే వస్తాయి. కానీ మీరు నిజంగా సినిమా చూశాక మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. నేనీ సినిమాను ఈరోజే 2 సార్లు చూశాను. మొదట సినీపాలిస్లో 9 గంటల షో బుక్ చేస్తే ఫస్ట్ హాఫ్ అవ్వగానే షో క్యాన్సిల్ చేశారు. మిగిలిన సినిమా చూడాలి కదా అని మరో థియేటర్కు వెళ్లి మళ్లీ మొదటి నుండి చూశాను. నాకైతే ఇది ఒక పెయిన్ఫుల్ వాచ్లా అనిపించింది. కానీ మేకింగ్ కోసం ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇస్తున్నాను. మిగతా విషయాల్లో ఏమీ స్పెషల్ లేదు. అడల్ట్ కంటెంట్ విషయానికొస్తే ఒక చిన్న లిప్ లాక్ సీన్ తప్ప మిగతా అంతా మామూలుగానే ఉంటుంది. ఈ మూవీ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కింద కమెంట్ చేయండి. ఇంకా మూవీ స్టూడియో ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే రివ్యూలో మళ్ళీ కలుద్దాం.